వెల్కమ్ బ్యాక్ టు జూమ్ ఇన్. రైతుల కోసం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని గొప్పగా చెప్పుకుంటున్న ఏపీ ప్రభుత్వం అన్నదాతల నుంచి ధాన్యాన్ని మాత్రం కొనడం లేదు. ఆర్భాటంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు మొక్కుబడిగా మిగిలిపోయాయి. వ్యవసాయ క్యాలెండర్లు, కార్యాచరణ ప్రణాళికలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరిగి రైతుల చెప్పులు అరిగిపోతున్నాయే తప్ప ఒక్క బస్తా ధాన్యాన్ని కూడా అమ్ముకోలేకపోతున్నారు. ఏపీలో రైతు భరోసా కేంద్రం ద్వారా ధాన్యాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ రైతు భరోసా కేంద్రాలు ఎక్కడా పనిచేయని పరిస్థితి ఏర్పడింది. రైతు భరోసా కేంద్రాలకు వెళుతున్న రైతులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తమ ధాన్యాన్ని కొనాలని కోరుతున్నా సిబ్బంది నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండనక వాననక అనేక ఇబ్బందులు పడి పెట్టుబడులు పెట్టి పండిన ధాన్యానికి ప్రభుత్వం అందించే మద్దతు ధర లభించకపోవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గత సంవత్సరం రబీ పంట పూర్తి స్థాయిలో పండిన వడగండ్ల వాన రూపంలో రైతులకు తీవ్ర నష్టాల్ని తెచ్చిపెట్టింది. ఈ సంవత్సరం ఆశించిన మేరకే పంటలు పండినా సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా వాతావరణ పరిస్థితులు కూడా మారుతూ ఉండడంతో రైతులు కలవరపాటుకు గురవుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఉన్న ధాన్యాన్ని నిల్వ చేయలేక, వర్షానికి దాయలేక సతమతమవుతున్నారు. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక రైతులు తన ధాన్యాన్ని తక్కువ ధరలకే అమ్ముకుని మరోసారి మోసపోతున్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే అని రైతు సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు అంటున్నారు. ఈ ఏడాది సన్నబియ్యం సాగు చేసిన రైతులు ఏదో రకంగా బయటపడుతుండగా దొడ్డు ధాన్యం సాగు చేసిన రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. మిల్లర్లతో పాటు ప్రభుత్వం కూడా దొడ్డు ధాన్యం కొనడానికి ముందుకు రావడం లేదు. సన్నధాన్యం సాగు చేయకుండా దొడ్డు బియ్యం సాగు చేస్తే ఎవరు కొంటారంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఇటు వ్యవసాయ అధికారులు, రైస్ మిల్లర్లు కూడా దొడ్డు ధాన్యం కొనుగోళ్లపై ఒకే పల్లవి అందుకోవడంతో వాటిని సాగు చేసిన రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో సమస్య ఉందని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. అయితే సన్న రకాల వరి సాగును ప్రోత్సహిస్తున్న కొన్ని జిల్లాల్లో కొందరు రైతులు దొడ్డు రకం ధాన్యం పండిస్తున్నారని వ్యవసాయ శాఖ అంటోంది. వాటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ముందుకు రావడం లేదని, అదే సమస్యగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. మార్కెట్లో ధాన్యం సన్నం రకాల కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. దొడ్డు ధాన్యం మార్కెట్ అంతంత మాత్రంగా ఉందని చెబుతున్నారు. దీంతో కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని, దానివల్ల అమ్మకాలు జరిపిన వారికి కూడా చెల్లింపుల్లో లేట్ అవుతోందని అధికారులు చెబుతున్నారు. సన్నబియ్యం రకాలతో పాటు దొడ్డు బియ్యం రకం ధాన్యాన్ని సాగు చేసిన రైతుల నుంచి కూడా కొనుగోళ్లకు ఏర్పాటు చేశామని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని అధికారులు అంటున్నారు. అయితే రబీ సీజన్ ముగిసి ఖరీఫ్ సీజన్ ఎంటర్ అయినా కొనుగోలు మాత్రం జరగడం లేదు. దీంతో ఈ ఏడాది దొడ్డు రకం ధాన్యం సాగు చేసి నిండా మునిగామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్నధాన్యమైన దొడ్డు రకమైన ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొంటే వాటి చెల్లింపులు సకాలంలో జరగాలి. కానీ ఏపీలో అలా జరుగుతున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకి 48 గంటల్లో చెల్లింపులు జరిగేవని చెబుతున్నారు. ఇప్పుడు 2 నెలలు దాటుతున్నా నయా పైసా దక్కలేదని రైతులే ఆరోపిస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలు వేల కోట్లకు చేరాయంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఎలా పేరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చని రైతులు అంటున్నారు. నవరత్నాల పేరిట అకౌంట్లలో డబ్బులు వేస్తున్న ప్రభుత్వానికి తాము ఎందుకు కనబడడం లేదని నిలదీస్తున్నారు. ధాన్యం అమ్ముడుపోక అనేక మంది రైతులు కలవరపడుతుంటే వచ్చిందే రేట్ అనుకుని అమ్మేసిన రైతులకు కూడా చెల్లింపులు లేక సతమతమవుతున్నారు.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకున్న ధాన్యానికి 21 రోజులలోపు ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయాలి. కనీసం 60 రోజులు దాటినా ఉలుకు పలుకు లేదని ఏపీ రైతు సంఘం నేతలు చెబుతున్నారు. 13 జిల్లాల్లో మొత్తం 4,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పేరుకుపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నవరత్నాల కోసమంటూ అప్పులు చేసి మరీ సంతర్పణలు చేస్తున్న జగన్ ప్రభుత్వానికి తమకివ్వడానికి మాత్రం చేతులు రావడం లేదని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేస్తున్న పనులకు పొంతన లేదని దుమ్మెత్తిపోస్తున్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించని ప్రభుత్వం రైతుల్ని రుణాల్ని తీర్చాలని మాత్రం ఒత్తిడి చేస్తోంది. ఇదెక్కడి అన్యాయం అంటూ రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. రైతుల శ్రేయస్సు పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధున్నా రైతును మిల్లర్ల దయకు వదిలేయకుండా కొనుగోలు చేయాలని, బకాయిలు తక్షణం చెల్లించాలని రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతాంగంపై ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పంట దిగుబడులు బాగా వచ్చినా ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సహా పలువురు విపక్ష నేతలు మండిపడుతున్నారు. తమ ప్రభుత్వ హయాంలో సకాలంలో ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధరల చెల్లింపులు జరిగిన విషయాన్ని బాబు గుర్తు చేస్తున్నారు. రైతు సంక్షేమమే తమ లక్ష్యం అని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం అన్నదాతల్ని నిలువునా ముంచిందని ఆరోపిస్తున్నారు. కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లు, బకాయిల చెల్లింపుల్లో జరుగుతున్న నిర్లక్ష్యంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల మీద ఈ ప్రభుత్వానికి ఏమాత్రం దయ, జాలి, కరుణ వంటివి లేవని విమర్శించారు. రైతు ప్రభుత్వం అని చెప్పి ఆ రైతుల్నే నిండా ముంచే విధానాల్ని అవలంబిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వరుస విపత్తులతో నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం ధాన్యం బకాయిలు సరైన సమయంలో చెల్లించకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కనీస మద్దతు ధరకు పంట కొనుగోలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు, బకాయిల చెల్లింపుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, పంటలకు లభించని గిట్టుబాటు ధరలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. టీడీపీ హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన విషయాన్ని బాబు గుర్తు చేశారు. మీరు ధాన్యం కొనుగోళ్ల చెల్లింపు గడువును 21 రోజులకు పెంచారు. అయినా ఆ గడువులోపు రైతులకు నగదివ్వడం లేదని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి 2 నెలలు దాటినా ఉలుకు పలుకు లేదు. దీంతో పంటలు పండించేందుకు తీసుకున్న అప్పులకు వడ్డీలు ఎవరు కడతారు, ఖరీఫ్కు పెట్టుబడులు ఎవరిస్తారు అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వంపై విపక్ష నేత చంద్రబాబు విషం కక్కుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేతపై ఒక అడుగు ముందుకేసి మరీ మాటల దాడి చేస్తున్నారు. రైతుల పట్ల ప్రతిపక్షం కపట ప్రేమను కనబరుస్తోందని ఆయన మండిపడ్డారు. రైతుల సమస్యలపై చంద్రబాబు లేఖ రాయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. టీడీపీ హయాంలోని బకాయిలను జగన్ ప్రభుత్వం తీర్చిందని సజ్జల గుర్తు చేశారు. హయాంలోని చీకటి రోజులు ఇంకా ప్రజలు మరిచిపోలేదని వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కౌలు రైతులకు టీడీపీ హయాంలో చేసిందేమీ లేదని, చంద్రబాబు లేఖలో రాసిన అంశాలన్నీ అబద్ధాలు, అవాస్తవాలు అని ఆయన ప్రభుత్వ సలహాదారు సజ్జల పేర్కొన్నారు. రైతుల నుంచి ప్రభుత్వం సక్రమంగానే ధాన్యం కొనుగోళ్లు చేస్తోందని, త్వరలోనే బకాయిలు చెల్లిస్తామని చెబుతున్నారు. దీనిపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు సజ్జల. ధాన్యం కొనుగోళ్లపై రాజకీయ వివాదం ఎలా ఉన్నా పెరిగిన ధరలు, ఖర్చులతో రైతులకు వ్యవసాయం భారంగా మారుతోంది. అసలే కరోనా కష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఎరువులు, పురుగుమందులు, పెట్రోల్, డీజిల్ ధరలు గుదిబండలా తయారవుతున్నాయి. పెరుగుతున్న ఖర్చులతో వ్యవసాయం చేయలేక పాత బాకీల్ని తీర్చలేకపోగా కొత్తగా మళ్ళీ అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వాలు చేస్తున్న నగదు సాయం
పెట్టుబడిలో ఏ మూలకు సరిపోవడం లేదని రైతులే చెబుతున్నారు. గత 3 సంవత్సరాలుగా అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గత 2 సంవత్సరాలుగా వరుస తుఫాన్లు, కరోనా ఒకవైపు, ఈ సంవత్సరం అధికంగా పెరిగిన డీజిల్ ధరలు, ఎరువుల ధరలు, వీటికి తోడు కరోనా 2వ దశ పంజా, కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో లక్షల రూపాయలు అప్పులు చేసి పెట్టుబడులతో సాగు చేసిన రైతులకు గత 3 సంవత్సరాలుగా తీవ్ర నష్టాల్ని చవిచూస్తున్నాయి. ప్రభుత్వం అందజేస్తున్న రైతు భరోసా చేసిన అప్పులకు, వడ్డీలకు సరిపోతుంది. రైతన్న ఏం చేయాలో దిక్కుతోచక ఎదురు చూస్తున్నాడు. దీనికి తోడు ఎకరం సాగుకు 20,000 నుంచి 50,000 వరకు ఖర్చు అవుతోంది. కూలీల ఖర్చు రోజుకి 400 నుంచి 500 రూపాయల వరకు చేరడంతో రైతులకు వ్యవసాయం చేయాలంటే కష్టతరంగా మారింది. ఇవన్నీ ఛేదించుకుని సాగు చేస్తే గిట్టుబాటు ధర లేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బ్యాంకుల నుంచి రుణాలు రాకపోవడం, మైక్రో ఫైనాన్స్ అధిక వడ్డీలకు అప్పులు చేస్తుండటంతో వాటిని తీర్చేందుకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో అన్నదాతలు చేరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరల్ని 58% పైగా పెంచడంతో సాగు చేయడం పెనుభారమైంది. ఇప్పటికే సాగు గిట్టుబాటు కాక ఆత్మహత్యలు, ఆకలి చావుల బారిన పడుతున్న రైతులు, కౌలుదారులకు ఇది గోరుచుట్టుపై రోకటిపోటు లాంటిది. డిఏపి ధర 1,200 నుంచి 1,900కు, ఎన్పీకే ధర 1,175 నుంచి 1,775కు, ఎన్పీ ధర 1,185 నుంచి 1,800 రూపాయలకు ధరలు పెంచారు. ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి 18.50 లక్షల టన్నుల ఎరువులు వాడతారు. ఒక్క వరి పంటకు ఎకరాకు 5,000 రూపాయల విలువ కలిగిన ఎరువులు వాడతారు. కొత్తగా పెరిగిన ధరల వలన రైతులపై 5,000 అదనపు భారం పడుతుంది. రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. పెరిగిన ధరల ప్రకారం లెక్కగడితే కేవలం వరి రైతాంగం మీద సుమారు 3,500 కోట్ల భారం పడుతుంది. ఇది ఖచ్చితంగా రైతులకు మరింతగా ఆర్థిక భారాన్ని కలిగిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వ్యవసాయం మరింత భారం అవుతోంది. గిట్టుబాటు ధరలే కాదు, పెండింగ్ బకాయిలు సకాలంలో జరక్క అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. గతంతో పోలిస్తే రైతు పరిస్థితి దయనీయంగా తయారైందనేది వాస్తవం. రైతు కష్టాల్ని పట్టించుకోకుండా రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం నేరం. ఇప్పటికే ఏపీలో దొడ్డు బియ్యం రైతుల బాధలు దారుణంగా తయారయ్యాయి. దీనికి తోడు బకాయిల అంశానికి ప్రభుత్వం సూటిగా సమాధానం ఇవ్వడం లేదని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యని రాజకీయ కోణంలో కాకుండా రైతు కోణంలో ఆలోచించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఇవాల్టి జూమ్ ఇన్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.